తిరుమల తిరుపతి దేవాలయం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ ఈవో శ్రీవారి ఆలయ కైంకర్యాలపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం సైబర్ సెక్యూరిటీ సోషల్ మీడియా మానిటరింగ్ వింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు వీడియో ఉన్న ఆడియో రమణ దీక్షితులు వాయిస్ కాదా అనేది తేల్చాల్సి ఉంది. ఈ వ్యవహారంపై స్పందించారు రమణ దీక్షితులు. ఆ వీడియోలో ఉన్న గొంతు తనది కాదని, ఈ విషయంలో తనను ముద్దాయి చేస్తే తానేమీ చేయలేనని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవాలయం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ ఈవో శ్రీవారి ఆలయ కైంకర్యాలపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం సైబర్ సెక్యూరిటీ సోషల్ మీడియా మానిటరింగ్ వింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో సదరు వీడియో ఉన్న ఆడియో రమణ దీక్షితులు వాయిస్ కాదా అనేది తేల్చాల్సి ఉంది. ఈ వ్యవహారంపై స్పందించారు రమణ దీక్షితులు. ఆ వీడియోలో ఉన్న గొంతు తనది కాదని, ఈ విషయంలో తనను ముద్దాయి చేస్తే తానేమీ చేయలేనని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, మరి రమణ దీక్షితుల మీద వచ్చిన ఈ ఆరోపణలు నిజమేనా? ప్రతిభ టీటీడీ కావచ్చు, లేదంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మధ్య వివాదం కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన చాలా రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, గత ఏడాది నుంచి కూడా. అయితే ఈ రకంగా అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి ఆరోపణ ఏరా అంటే, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. అంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, లేదంటే టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఘాటుగా ఆయన మాట్లాడడం జరిగింది. శ్రీవారి ఆలయం లోపల కైంకర్యాల విషయంలో కావచ్చు, లేదంటే తవ్వకాలు ఆలయం లోపల పురాతన కట్టడాల కింద తవ్వకాలు జరిపారు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారంటూ కూడా ఆయన ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, క్రిస్టియన్లందరూ కూడా టీటీడీలో ఉన్నారు, ఉద్యోగస్తులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా బయటకు పంపించాలి, అప్పుడే ప్రచారం చేస్తే తప్ప టీటీడీ అంటే భక్తుల మనోభావాలు తీసే విధంగా కూడా వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ వీడియో బయట వచ్చిన తర్వాత అక్కడ ఆ వీడియోలో కూడా పరిశీలన చేస్తే ఆయనతో పాటు కొంతమంది కూర్చొని ఎదురుగా అంటే ఆయనకు తెలియకుండా ఈ వీడియో రికార్డ్ చేసినట్లు ఆ వీడియోను బట్టి చూస్తే కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా వాస్తవాలనే బయటకు తీసుకొచ్చేందుకు టీటీడీ ఒక అడుగు ముందు వేయడం జరిగింది. పోలీసులకు అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి దాని తర్వాత తిరుమల పోలీసులకు ఈ విషయాన్ని ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే మీడియాతో మాట్లాడినటువంటి రమణ దీక్షితులు తనకు ఎటువంటి పాపం తెలియదు, ఆ వీడియో నాది కాదు, అందులో ఉన్నది నేనే అయినప్పటికీ కూడా ఆ మాటలన్నీ కూడా తనను వక్రీకరించారు, దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్ని విషయాలు బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం గోపీనాథ్, చెప్పండి. ఇప్పుడు వీడియోలో ఉంది తనదే కానీ వాయిస్ తనది కాదు అని రమణ దీక్షితులు అంటున్నారు కదా, సో అలాంటప్పుడు ఆ వాయిస్ తనది కాదు అంటే ఇంకెవరిది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ఏమైనా మొదలు పెట్టారా? అదే అందుకోసమే టీటీడీ ఉండి రమణ దీక్షితులు ఆయన కూడా చాలా గౌరవప్రదంగా ఆలయం లోపల విధులు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఆయన వంశపారపర్య అర్చకం అంటే హైకోర్టు సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఆయన మళ్ళీ వంశపారపర్య అర్చకత్వాన్ని ఇవ్వాలని గతంలో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం జరిగింది. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనకి గౌరవ ప్రధాన అర్చకుడి అవకాశం కల్పించారు. అయితే ఎలక్షన్ వచ్చే సమయంలో గత సంవత్సరం 2019లో కూడా తెలుగుదేశం టార్గెట్ చేసుకుని మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన అనుకున్న కోరిక అవ్వలేదు కాబట్టి, ముఖ్యమంత్రి అవకాశం కల్పించలేదు కాబట్టి, వంశపారపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరణ చేయలేదు కాబట్టి మరి ఈ రకంగా ఏదైనా సరే ఆయన మాట్లాడారా, ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ బయటకు తీసుకొచ్చేందుకు ఎందుకు మరి ఈ రకంగా ఇన్ని రోజులు గుమ్మ నుండి ఈ రకంగా టీటీడీ పైన, ఈవో ధర్మారెడ్డి పైన, చైర్మన్ కరుణాకర్ రెడ్డి పైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకంగా ఎందుకు మాట్లాడారు అనేది వీటన్నింటినీ కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ వీడియో ఆయన్ని అయినప్పటికీ కూడా అందులో మాటలు నావి కాదు అనే ఆయన ఇస్తున్నటువంటి ఆరోపణ. మరి దీన్ని సైంటిఫిక్ గా, ఎందుకంటే టెక్నికల్ టీం దాన్ని పరిశీలన చేస్తుంది, ఆ రకంగానే పోలీసులు కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక గౌరవ ప్రధాన అర్చకుడిగా దాదాపు 40 సంవత్సరాల పాటు శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి గౌరవ ప్రధాన అర్చకుడు ఆలయం లోపల పనిచేస్తున్నారు.
మరి అలాంటి వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే అది ఏ రకంగా ముందుకెళ్తుంది అనే దాని మీద వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాతనే అతని పైన చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ అందువల్ల పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. అవన్నీ కూడా టెక్నికల్ గా అవన్నీ వాస్తవాలను బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతను మాట్లాడింది ఆయనే గానీ అయితే మాత్రం ఖచ్చితంగా టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని మనం చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్.